రాజా సింగ్ వ్యాఖ్యల మీద బీజేపీ నాయకులు రామచంద్రరావు ఏమన్నా స్పందిస్తారా లేదనేది. ఇక మహిళలకు పదవుల పండగ. మహిళా శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలంట. రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఒక్కో కమిటీలో కనీసం 2 మహిళల స్థానం. ఇక జువైనల్ జస్టిస్ బోర్డులోనూ సభ్యుల నియామకం, అందులోనూ కనీసం ఒక్కరికి అవకాశం అంట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, సిడబ్ల్యూసి, జువైనల్ జస్టిస్ బోర్డులు అంటే జేజేబీను ఏర్పాటు చేసేందుకు సంబంధిత డిపార్ట్మెంట్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో నియమించిన కమిటీల కాలపరిమితి పూర్తయి ఏడాది గడుస్తున్న కొత్త వారిని నియమించకపోవడంతో పాత కమిటీలు గడువు పెంచుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాల కమిటీలు, బోర్డులను ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది. సో మహిళలకు పదవుల పండగ అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఒక్కో కమిటీలో కనీసం 2 మహిళలకు స్థానం ఇస్తూ మరి ఆలోచన చేస్తుందట. గత ప్రభుత్వం నియమించినటువంటి బోర్డు సభ్యులు వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. దాన్ని పొడిగిస్తూ వస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్తలకు కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి అయితే చర్యలు చేపట్టిందంట. సో మహిళలకు ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం. సో సిడబ్ల్యూసీలు ఇలా అంటూ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఇట్లా జిల్లాల వ్యాప్తంగా వారికి అవకాశం ఇచ్చే ఛాన్సు కనబడుతున్నది. ఇంకేమున్నదిగా